కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా మ్యామ్, లైక్ 1 time ట్రై చేస్తారు, 2 times ట్రై చేస్తారు, లైక్ మిస్టేక్ మనది అనుకుంటారు, మన డాక్టర్స్ది అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ నేను చదువుకునే రోజుల్లో వెన్ ఐ వాజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, దీని సక్సెస్ రేట్ ఇస్ 35%. ఓకే మ్యామ్. Now when I became a consultant, the success rate is 65%. ఓకే. So there is drastic increase in the success rate of IVF because of advancement in tech. ఏదైనా ఒక ప్రొసీజర్ దాని ఇప్పుడు ఫస్ట్లో మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేవాళ్ళం, తర్వాత కలర్ టీవీ చూసాం, ఇప్పుడంతా ఎల్సిడి టీవీస్ చూస్తున్నాం. సో దెర్ ఇస్ అ డెవలప్మెంట్ ఆబ్వియస్లీ. ముందు థియేటర్లో సినిమా చూసేవాళ్ళం, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తాం. సో ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఇన్ అవర్, మనకి దగ్గరగా వస్తుంది టెక్నాలజీ అనేది. సో అలాగే ఐవీఎఫ్లో కూడా టెక్నాలజీ అనేది పెరుగుతున్న కొద్దీ దాని సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టినప్పుడు ఆల్మోస్ట్ 130 times ట్రై చేశారు. 130 times దగ్గర ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, బట్ అన్ని టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫస్ట్ ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయింది. ఓకే. సో ఏదైనా అప్పుడు ట్రైల్ అనేది తగ్గుకుంటూ వస్తుంది, అందరికీ అంత టైం పట్టదు, బట్ సక్సెస్ రేట్ డెఫినెట్గా పెరుగుతుంది. ఇయర్స్ పాసింగ్ బై. మేము 39లో కూడా ఇదివరకు Day 3 ట్రాన్స్ఫర్స్ చేసేవాళ్ళం, అంటే 3వ రోజు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం, ఇప్పుడు 5వ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వీ ఇంప్రూవ్డ్ అవర్ టెక్నాలజీ. మేము చాలా టెక్నాలజీని ఇంబైబ్ చేసుకున్నాం. అంటే మా ల్యాబ్ క్రైటీరియా, ల్యాబ్ పారామీటర్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ISO 6 స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తాం. సో ఎందుకు అంటే పేషెంట్ క్వాలిటీ కేర్ ఇవ్వాలి, దట్ ఈస్ అవర్ అల్టిమేటం. అందుకని ల్యాబ్ స్టాండర్డ్స్ పెంచుకున్నాము, టెక్నాలజీని మేప్ చేస్తున్నాము. సో ఆబ్వియస్లీ సక్సెస్ రేట్ పెరుగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు అది 75% వరకు. వరల్డ్ క్లాస్ సక్సెస్ రేట్ కూడా 75%. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, 65 to 70 ఉన్నాము. అందుకే ఐవీఎఫ్లో 100% సక్సెస్ ఎవరూ చెప్పలేరు మొత్తం ప్రపంచం. అందుకే వీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇలా ఫెయిల్ అయింది అంటే మా ఐవీఎఫ్లో ఎంత చేసినా సక్సెస్ రేట్ 70%, 60 నుంచి 70%. ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు దిస్ 70%, యు ఆర్ లక్కీ. 30% యూ హ్యావ్ టు ట్రై అగైన్. సో ఇలా అయ్యి 1 or 2 times ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇంకా నమ్ముతారా మనల్ని, చేయించుకుంటారా? చాలా మంది వస్తారు, అంటే అందరూ వస్తారని నేను చెప్పను, ట్రూత్ ఇస్ ట్రూత్. చాలా మంది మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు దే కమ్ బ్యాక్ టు us and they get positive results. Yes. It's obviously ఇప్పుడు it's always the chemistry. వాళ్ళు మనం ట్రస్ట్ చేసినప్పుడు మనకి obviously we also feel we have to do best for them. Yes ma'am. So we try to do it and God help us.